నమస్కారం. ఢిల్లీలో ఈ నెల ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఫిబ్రవరి 3 నాడు ప్రచార సమాప్తి అయిపోయింది. ఖేల్ ఖతం దుకాణం బంద్ కాదు, వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పటిదాకా ఓటర్లతోని రాజకీయ పార్టీలు అనేక బేరసారాలు సాగించినాయి, అనుచిత ఉచితాలు ప్రకటించినాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల హామీలు చాలా చేతికి ఎముక లేకుండా నోటికి హద్దు లేకుండా ఇచ్చేసినాయి. ఇప్పటి వరకు చూసాం మనం. ఇక ప్రచార సమాప్తి అయింది కనుక ఎల్లుండి దాకా అంటే పోలింగ్ రోజు రాత్రి 7 గంటల దాకా ఇప్పటి నుంచి మొదలుకొని ఎలాంటి ఏమంటుందని ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఇవ్వడానికి వీల్లేదు. మళ్ళీ 7 తర్వాత వాళ్ళ ఇష్టం మాట్లాడవచ్చు. ఇప్పటిదాకా జరిగిన మొత్తం ఈ ఎన్నికల ప్రచార ప్రక్రియను చూసుకుంటే 3 పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నాయి. మొదటగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం అంతా చూసుకుంటే 2 జాతీయ పార్టీలు, మరో జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీకి పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. కానీ వారి ఆటలు ఇప్పటిదాకా సాగలేదు కూడా. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ఢిల్లీ అసెంబ్లీగా మొట్టమొదటిసారి ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి 2000 నుంచి 2013 వరకు షీలా దీక్షిత్ ఎవరైతే కొద్ది రోజులు మొట్టమొదటిసారి బీజేపీ ముఖ్యమంత్రి ఉండేవారు సాహిబ్ సింగ్ వర్మ అని. ఆ తర్వాత 2003 నుంచి 13 దాకా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి బీజేపీ చీఫ్గా, బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్నారు. ఆ మరణాంతరం ఆమె తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటిసారి 49 రోజుల్లో ప్రభుత్వం కోల్పోయింది, మెజార్టీ పూర్తిగా రాకుండా. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేయి ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత రెండోసారి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వరుసగా 2014-15లో చూసుకుంటే మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లు గెలుచుకొని ఎవ్వరు ఊహించినంత మెజార్టీతోని బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే పరిమితం చేసింది. ఆనాడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. లోక్పాల్ బిల్లు మీద పోరాటము, అన్నా హజారేతో కలిసి పనిచేయడం ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కు కలిసి వచ్చినాయి. వరుసగా 40 రోజుల ప్రభుత్వం తర్వాత 2015లో 2020లో కూడా కొంచెం పెద్ద తేడా రాకుండా కూడా మళ్ళీ 62 సీట్లతో 67 బదులు ఇంకొక 5 సీట్లు తక్కువైనాయి. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు 8 సీట్లతో బీజేపీ పరువు దక్కించుకున్నది. 2015లో కానీ 2020లో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతా ఖులాయించలేదు, తెలవలేదు. ఈ దశలో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిద్దామని చూస్తున్నారు. కానీ ఇందులో ఏం జరగబోతుంది నా ఉత్కంఠ ఉన్నది. నేను ఎగ్జిట్ పోల్స్ అనలేదు లేదు, కానీ నా అంచనా ఏంటంటే ఈ 3 ముక్కల ఆటలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీక్ అయి ఉన్నది. బీజేపీ కూడా 3-8 అయినా కూడా పెద్దగా ఢిల్లీలో ఎన్నికల ప్రభావం చూపెడతలేదు. కానీ విఘ్నులైన ప్రజలు ఏం చేస్తున్నారంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తున్నారు, అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చే వరకు బీజేపీని గెలిపిస్తున్నారు. ఇప్పుడు 2015లో కానీ 2015లో 1 సీటు 6 సీట్లు వచ్చినాయి. 2018కి వచ్చేవరకల్లా 2020కి వచ్చేకల్లా 7 సీట్లకు మొత్తం 7కి 7 బీజేపీ గెలుచుకున్నాయి. కనుక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేకల్లా ఆమ్ ఆద్మీ పార్టీనేమో దూరం పెట్టి బీజేపీని గెలిపిస్తున్నారు. ఇటుపక్క అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తున్నారు. ప్రజలు విఘ్నులు కనుక కేంద్రంలో వాళ్ళ అధికారంలో, రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నారంటున్నారు. ఒక రోల్ మోడల్గా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వ్యవహరించాడు. విద్య, ఆరోగ్యము పూర్తి స్థాయిలో డెవలప్ చేయడము, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం, మహల్లా క్లినిక్స్ అని చెప్పి, అట్లానే ఇటు పక్కన విద్యకు కూడా మంచి స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం, మంచి బోధనా సిబ్బందిని పెట్టడం, దాంతోపాటు మంచినీళ్ళు ఉచితంగా ఇవ్వడము, బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం, అనుచిత ఉచితాలకు పెట్టింది పేరుగా ఉచిత విద్యుత్ ఇవ్వడము కొన్ని కుటుంబాలకు, పేద కుటుంబాలకు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయన కలిసి వచ్చినాయి. ఆనాడు ఈ పథకాలను విమర్శించిన మోడీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా అదే దారిని నడుస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాలను చూస్తే మీకు వరుసగా చూస్తే అనుచిత ఉచితాలకు వ్యతిరేకమైన మోడీ కూడా నిన్ననే మాట్లాడాడు. ఏమనంటే వసంత పంచమి రోజు నుంచి వాటి నుంచి ఏదైతే కాలంలో మార్పు వస్తుంది, ఎండాకాలం మొదలైనట్టు లెక్క. కనుక వాతావరణంలో మార్పుతో పాటు మన సిద్దిపేట ఢిల్లీ ఓటర్లు కూడా మారుతున్నారు, మారి కాలంతో మార్పుతో పాటు వాళ్ళు కూడా మారుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని ప్రకారమే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిస్తారు. ఇదంతా మనకి ఏదైతే వసంత పంచమి సందర్భంగా రేపు పొద్దున మహిళలకు అధికారం ఎక్కువ దక్కబోతుంది.
అధికారుల భాగస్వామ్యంతో పాటు పథకాలు కూడా లబ్ధి చెందుతాయని చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నాడు మోడీ గారు అంటే 2500 తీసుకోండి 8వ తారీఖు నాడు గెలవగానే 2500 నుంచి మీకు పెంచుతున్నాం కదా అని. అంటే మహిళలకు 21 ఇస్తాను కేజ్రీవాల్ అంటే వాళ్ళు 2500కు పెంచుతామని ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అట్లానే బీజేపీ పార్టీ హామీలు ఇస్తుంది. అంటే అనుచిత ఉచితాలు కవర్ చేయడానికి వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి. మేము ఇప్పటిదాకా ఇచ్చింది తప్పు అన్నారు కదా, 2 జాతీయ పార్టీలు తప్పు ఒప్పుకోండి, కేజ్రీవాల్ బాటలో వారి దారిలో మీరు నడుస్తున్నారు మా దారిలో అని చెప్పి కేజ్రీవాల్ బహిరంగంగా అంటున్నారు. ఇంకొక ఇష్యూ కూడా అక్కడ వచ్చింది. ఏమనంటే మీ ముఖ్యమంత్రి ఎవరు, ఆప్కా ముఖ్యమంత్రి కౌన్ హాయ్ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటిదాకా పోస్టర్లు వేసుకుంటూ వచ్చింది. ఎవరి మీద, ఇటు పక్కన బీజేపీ కాంగ్రెస్ని ప్రశ్నిస్తూ, దానికి సమాధానం వాడదేం లేదు. కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ విమర్శ ఏమైందంటే మీరు కుంభకోణంలో ఇంకున్న వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పి, ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎమ్మెల్యేలు ఎన్నుకోకుండా ముఖ్యమంత్రిని ఎట్లా ప్రకటిస్తారని చెప్పి. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం వెనక్కిపోయామన్నదంటే మేము ముఖ్యమంత్రి అంటున్నాం కానీ రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎన్నికైన ఎమ్మెల్యేలే దాన్ని నిర్ణయిస్తారని చెప్పి వెనక్కిపోయింది. కనుక అతీష్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సారా కుంభకోణం, మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు. కనుక రేపు పొద్దున అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా మేము మార్చుకుంటామనే ఒక మాట ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నది. ఈ దశలో మరొక నినాదం కూడా వినొస్తుంది. ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఈ కులాలు లేకుంటే మతాల మధ్య చీలికను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. కానీ ఇప్పటిదాకా అక్కడ ఉన్న 10 ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో 9 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. గతంలో 10కి 10 గెలుచుకుంటే 9 గెలుచుకుంది ఇప్పుడు. కనుక స్థానిక నాయకత్వం లోపం బాగా కనపడుతుంది. ఎవరిలో అంటే బీజేపీ మనకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఈ స్థానిక నాయకత్వం కొరత బాగా కనపడుతున్నది. వాళ్ళకు స్థానికంగా ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది. సాహిబ్ సింగ్ వర్మ తర్వాత ఇప్పటికీ బీజేపీకి స్థానిక లీడర్ పక్కా లీడర్ లేరు. అట్లాగే షీలా దీక్షిత్ తర్వాత ఆమె కొడుకు సందీప్ దీక్షిత్ను కేజ్రీవాల్కి వ్యతిరేకంగా అసెంబ్లీ స్థానంలో నిలబెట్టారు. సాహిబ్ సింగ్ వర్మ కొడుకును కూడా ఇద్దరు రాజకీయ వారసులను వాళ్ళ పోటాపోటీగా కేజ్రీవాల్కు ధీటుగా నిలబెట్టారు. ఏమైనా సరే ప్రజలు ఏమనుకుంటారు రేపు పొద్దున అనే దాని మీద తీర్పు రానుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత వ్యతిరేకత ఎదురైనా కూడా మ్యాజిక్ ఫిగర్ 36 కనుక 36 సీట్లతోనే మేము 4వసారి అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి నొప్పుకోవడం లేదు, అధికారం మాదే అంటుంది. నా అంచనా ఏంటంటే ఇటు ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంత చీలుస్తుందో దాన్ని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నష్టం అవుతుంది. ఓట్ల పోలరైజేషన్లో హిందువుల ఓట్లు చాలా వరకు ఇటు పక్కన బీజేపీకి ఉన్నా కూడా దేశ తలసరి ఆదాయం కంటే 9 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కువ ఢిల్లీ ప్రజలు విఘ్నులు కనుక మళ్ళీ ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఆదరిస్తారా లేక బీజేపీ కాంగ్రెస్లో ఎవరినైనా ముందుకు తీసుకొస్తారనేది వేచి చూడాలి. అప్పటిదాకా పోలింగ్ ఎల్లుండే తినబోతు రుచేందుకు ఎల్లుండి పోలింగ్ అయిన తర్వాత అప్పటికి ఇంకా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారనేది కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.